కంప్లీట్ అయ్యి ఇయర్ అయితే వచ్చింది. సో మేము ఎవ్రీ ఇయర్ కూడా 17 జరుపుకుంటాము. ఎందుకంటే 16, 17 జరిగింది. 16 నైట్కి అంటే తెల్లవారితే 17. సో మేము ఏంటంటే వాళ్ళు దాటిందంటే మనం ఎప్పుడైనా కూడా తర్వాత డేటే లెక్కేసుకుంటాం కదా ఏదైనా కూడా. సో మేము కూడా వాళ్ళు దాటి అక్కడ 2కి అలా తెల్లవారుజాము 2కి మ్యారేజ్ అయింది కదా. సో మేమైతే ఎప్పుడు కూడా 17 అనే లెక్కేసుకుంటాము. సో మేము ఎవ్రీ ఇయర్ 17 జరుపుకుంటాము. ఈరోజు మా మ్యారేజ్ అయితే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇయర్ అయితే వచ్చింది. సో మేము ఈ 4th యానివర్సరీని, ఫస్ట్ యానివర్సరీకి అయితే పాప పుట్టింది, సెకండ్ యానివర్సరీకి ఏం లేదు, మళ్ళీ 3rd యానివర్సరీ అప్పుడు బాబు ప్రెగ్నెన్సీ ఉంది. సో 4th యానివర్సరీకి అయితే బాబు కూడా వచ్చాడు. కంప్లీట్గా మా ఫ్యామిలీ అయితే మా 4th యానివర్సరీ జరుపుకునేటప్పుడే కంప్లీట్గా మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయింది. సో మేము ఈ యానివర్సరీ 4th యానివర్సరీ మా ఇద్దరు పిల్లలతో ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది కూడా మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేము ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాము. సో మేము రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా షాప్కి అయితే వెళ్తారు. పాపనైతే స్కూల్కి పంపించేశాను. సో ఈవినింగ్ ఇద్దరు వచ్చాక కేక్ కటింగ్ కానీ ఏదైనా డిన్నర్కి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళడం కానీ ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎలా జరుపుకుంటాము ఏంటనేది కూడా. ఈ 4 ఇయర్స్ కూడా చాలా అంటే ఒక యానివర్సరీకి పిల్లలతో కానీ, పిల్లలు పుట్టినప్పుడు మనం అప్పుడే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అట్లా కొంచెం బయటకు వెళ్ళడం కానీ అలా ఏం లేదు. సో ఈసారి కూడా ఏంటంటే చిన్న బాబు కదా, సో ఎక్కడికి ఏం లేకుండా ఇంట్లోనే కేక్ కటింగ్ చేసుకొని ఈవినింగ్ ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయడం కానీ, అది కూడా ఎక్కడికి వెళ్ళాము ఏందనేది కూడా మొత్తం అయితే ఈ వీడియో చూపిస్తాను. ఎలా జరుపుకుంటాము ఏందనేది మొత్తం వీడియో చూపిస్తాను. స్టే ట్యూన్. కన్నా కన్నుడు 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 చూడు 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 నవ్వురా 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 నవ్వురా. పోతే మధ్యాహ్నం బొమ్మని చెప్పి మేమైతే టిఫిన్ తినడానికి బయటకు వెళ్ళాము కదా. సో మేము ఏమేమి తిన్నామంటే చూడండి, ఇక్కడ కారం దోశ, గీ కారం దోశ వచ్చేసి 100 రూపీస్, పూరి వచ్చేసి 80 రూపీస్, అండ్ తాజా వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం మేము. 27 రూపీస్ అయితే పడింది. టోటల్ 187 అయితే బిల్లు చేసాము. తాజా టిఫిన్స్ అండి, చాలా బాగుంది గీ కారం దోశ కూడా. సో మేమైతే అక్కడికి వెళ్ళేసి తినేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. గమ్ము కూర్చుండేదో తప్పదు ఎలా తలకు కూర్చుండేనా. హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. ఇటు చూడండి. ఇట్లా చుట్టుకుంటక్క
నేను దానికి వీడియోలో పడుతుంది. ఆర్డర్ ఇవ్వమా, క్లోజ్ చేసిస్తారు ఆర్డర్. తీయట్లేదు. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఈ 4th యానివర్సరీ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా ఇద్దరు పిల్లలతో కలిసి. ఈ ఇయర్ మా ఫ్యామిలీ అయితే మా ఈ 4th యానివర్సరీ అయ్యేసరికి అయితే మా ఫ్యామిలీ అయితే చాలా ఫుల్ఫిల్ అయినట్టు అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూడండి. ఇటువంటి వీడియోలు ఇంకెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. బాయ్ బాయ్.